కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రావడం అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది. ఇప్పుడు మనం చూస్తున్నాము గత 10 సంవత్సరాల నుంచి కూడా సూర్యాపేట పట్టణంలో ఎక్కడేసే గొంగళి అక్కడలాగా ఉంది. మొన్న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మాత్రము రెపరెపలాడించిన జెండా. ఎందుకంటే 31 స్థానాలకు గెలుచుకుందంటే మామూలు మాట కాదు. ఇప్పుడు మనం సౌతరెడ్డి గారు, వేనారెడ్డి గారు చైర్మన్ గారు ఉన్నారు. వారు మాట్లాడుకుందాం. మేడం చెప్పండి, మీరు ఇవాళ 46, 47 వార్డులో పనులు శ్రీకారం చుట్టారు. ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? మొత్తం 48 వార్డులలో ఎట్లా మొదలుపెడుతున్నారు? ముఖ్యంగా ప్రజలకు అత్యంత అవసరమున్న సమస్యలను ఫస్ట్ తీసుకుంటాము. దాని తర్వాత 1 బై 1 ప్రణాళిక ప్రకారం మన పెద్దవారు చెప్పినట్టు మంత్రి గారి ఆదేశాలతో అన్ని పనులు చేసుకుంటూ వెళ్తాం. సూర్యాపేటను మాత్రం అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకుంటామని చెప్తున్నాం. ముఖ్యంగా చెప్పండి, ఈ నాలాలు మొత్తం బ్లాక్ అవడం కారణం ప్లాస్టిక్. ప్లాస్టిక్ మీద మీరు ఎలాంటి ఉక్కుపాదం ఒప్పుతున్నారు? అది మన పర్యావరణానికి సంబంధించిన నిపుణులతో సలహాలు తీసుకొని పెద్దవారి సహకారంతో ఏ విధంగా ముందుకెళ్ళాలి అన్న ఆలోచనతో ముందుకెళ్తాం. ఓకే. వేరన్న చెప్పండి, మీరు మార్కెట్ చైర్మన్తో పాటు ఇప్పుడు కూడా ఈ గెలుపులో సర్వతరెడ్డి గారు, వేనారెడ్డి గారు, భాస్కర్ అన్న మీరు బాగా చేశారు. అసలు 48 వార్డుల ప్రణాళిక ఏ విధంగా ఉంది? 48 వార్డుల ప్రణాళిక ఆల్రెడీ మేము మేనిఫెస్టో విడుదల చేసినాం. బ్రహ్మాండమైన మేనిఫెస్టో సర్వతరెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే సూర్యాపేట అన్ని రంగాల్లో కూడా మన సూర్యాపేట మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా చేస్తానికి మన మంత్రి గారు మొన్ననే మన ఎలక్షన్ సభలో చెప్పడం జరిగింది. తర్వాత రేపు ఈ వారంలో ముఖ్యమంత్రి గారిని కలిసి అధిక నిధులు తీసుకొచ్చి ఇక్కడ సూర్యాపేటని అభివృద్ధి చేస్తానికి మేము పకడ్బందీగా ఒక ప్రణాళిక ప్రకారం పోతామని చెప్పి తెలియపరుస్తాం. సర్వతరెడ్డి గారు గెలుపులో కీలక వ్యక్తి అన్న. నమస్తే అన్న. 31 స్థానాలు గెలిపించుకోవడం జరిగింది. మా క్యూనిస్ మీకు ప్రత్యేకంగా మీ టీం అందరికీ కృతజ్ఞతలు. వాస్తవానికి ఏంటంటే మున్సిపల్ లోటు బడ్జెట్ ఉంది, ఎట్లా అధిగమిస్తున్నారు? లోటు బడ్జెట్ ఆల్రెడీ చైర్మన్ గారి ఆధ్వర్యంలో కొన్ని సలహాలు సూచనలు మేము కూడా వారికి ఇచ్చినాము. వారు కూడా కమిషనర్ గారితో మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనకు కొన్ని ట్యాక్సెస్ ఏదైతే రావాల్సినాయో పాత ట్యాక్సెస్ అవి మనం రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం. దాంతోపాటు సూర్యాపేటలో వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అనేది మనం ఉపయోగించుకోవట్లేదు. వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ అంటే ఖాళీ జాగాల ప్లాట్లు ఏదైతే ఉన్నాయో వాటిలో చెత్త చెదారం అన్నీ పెరుగుతాం. వాళ్ళు కూడా ప్లాట్ ఓనర్స్ ఎవరు అని మనకు తెలియకపోవడం, అందుకోసం ఒక సిస్టమేటిక్ పద్ధతిలో ఎవరైతే ప్లాట్ ఓనర్స్ ఉన్నో వాళ్ళందరినీ కూడా ఒక పద్ధతిలో తీసుకొస్తాం. దానివల్ల వారికి కూడా లీగల్గా ఒక బైండింగ్ డాక్యుమెంట్ వస్తుంది. ప్రాపర్టీ ట్యాక్స్ మనం కలెక్ట్ చేస్తాం, కానీ వాళ్ళకు కూడా రేపు ప్లాట్ కబ్జా కాకుండా ఒకటి ఉంటుంది. సో అలాంటి కార్యక్రమాలు ఉన్నాయి. కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, వాళ్ళందరూ కూడా రెసిడెన్షియల్ ట్యాక్సెస్ కడుతున్నారు. అందుకోసమే ఖచ్చితంగా స్ట్రీమ్ లైన్ చేస్తాము. ఈ ట్యాక్సెస్ని కూడా కరెక్ట్గా కలెక్ట్ చేసుకోవడం. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఒక హామీ ఇచ్చినారు. ఏంటి అంటే ఖచ్చితంగా వారు ప్రత్యేకమైన దృష్టి పెడతారు సూర్యాపేట మున్సిపాలిటీ మీద. మంత్రి గారి ఆధ్వర్యంలో మేము టీం తీసుకెళ్లి వారిని కలుసుకొని ఈ వారంలో కలుసుకుంటాం. కలుసుకున్న తర్వాత మాకు కావాల్సిన నిధులు, డెవలప్మెంట్ సంబంధించిన నిధులు మాత్రం వారి ద్వారా తెచ్చుకుంటాం. పూర్తిగా సూర్యాపేట పట్టణంలో మిషన్ భగీరథ పైప్ లైన్ ద్వారా అసలు ఎక్కడ వేసే కూడా అక్కడే ఉంది. దాని మీద ఎట్లా ముందుకు? ఇప్పుడు మిషన్ భగీరథ అయితేంది, తర్వాత అండర్ గ్రౌండ్ సమస్యలు కూడా తీవ్రంగా ఉన్నాయి. ఇప్పుడు అంతకుముందు ఏంటి అంటే మా కౌన్సిల్ లేకపోవడం వల్ల కొందరు కాంట్రాక్టర్లు ఇష్టానుసారం వాళ్ళు పనిచేసినారు. ఇప్పుడు ఏంటి అంటే ఒక సిస్టంలో తీసుకొస్తాం. వాళ్ళందరినీ కూడా కాంట్రాక్టర్ వాళ్ళతోటి రివ్యూ చేస్తాము ఎక్కడ సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే కొన్ని మిషన్ భగీరథ పైప్ లైన్స్ కింద పగిలిపోయిన వాటికి నీటి సరఫరా కావట్లేదు. నిన్నగాక మొన్ననే కలెక్టర్ గారితో కూడా ఒక ప్రత్యేకమైన రివ్యూ చేసినాము. ఎందుకంటే రాబోయేది ఎండాకాలం చేపట్టి ఈ తాగునీటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని కలెక్టర్ గారికి చెప్పినాము. ఏదైతే మన చెరువులు ఉన్నాయో వాటిని కూడా నింపినట్టయితే ఎస్ఆర్ఎస్పి కాలువతోటి మనకేమవుతుందంటే అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. ఆ గ్రౌండ్ వాటర్తో పాటు, ఎందుకంటే ఇక్కడ మిషన్ భగీరథతో పాటు సూర్యాపేట జనాలు చాలామంది బోర్వెల్స్ మీద ఆధారపడి ఉన్నారు. సో ఆ రెండింటిని దృష్టిలో పెట్టుకొని అందుకోసమే ఈ రేపటి నుంచి 3 రోజులు కూడా సెలవు ఇచ్చినాం. ఇది మిషన్ భగీరథ కొన్ని పైప్ లైన్ రిపేర్స్ అర్జెంటుగా చేయించాలి. ఎందుకంటే ఎండాకాలం మళ్ళీ సమస్య రాకుండా ఉండాలని చెప్పి ఆలోచనతో పనిచేస్తున్నాం. దాంతోపాటు కలెక్టర్ గారితో మేము ఒకటి ప్రత్యేకమైన తీసుకున్నాం. ఏంటంటే ఇళ్ళ విషయంలో. ఎందుకంటే సూర్యాపేట మన మున్సిపాలిటీలో చాలా తక్కువ ఇల్లులు ఇచ్చాం, రూరల్ ప్రాంతాల్లో ఎక్కువ ఇచ్చాం. మొన్న మున్సిపాలిటీలో వార్డులు 48 వార్డులు తిరిగినప్పుడు నాకు ప్రత్యేకంగా వచ్చిన సమస్య ఏంటి అంటే ఇళ్ళ సమస్య. ముఖ్యంగా ఏదైతే విలీన గ్రామాలు ఉన్నాయి మున్సిపాలిటీలో, దాంతోపాటు కొన్ని స్లమ్స్ ఉన్నాయి సూర్యాపేటలో, అక్కడ బీదవాళ్ళు చాలామంది ఉన్నారు. వారికి ఇళ్ళ విషయంలో కూడా ఈ మార్చి 1st వీక్ 2nd వీక్లోనే దాదాపు 700-800 ఇల్లులు సూర్యాపేట మున్సిపాలిటీకి ప్రత్యేకంగా ఇస్తాం. చివరి చెప్పండి, సూర్యాపేట పట్టణ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? మేము మేనిఫెస్టో ఏదైతే ఇచ్చామో సూర్యాపేట పట్టణానికి అందరు సహకారం తీసుకొని ఈరోజు కాంగ్రెస్
నాయకత్వం అంతా కూడా ఇక్కడ సూర్యాపేట ఉన్న వాళ్ళందరూ పటేల్ రమేష్ రెడ్డి గారు అయితేంది, వేనారెడ్డి గారు అయితేంది, భాస్కర్ గారు అయితేంది, మిగతా కౌన్సిలర్స్ పనిచేయడానికి కోసం అందరు నాయకత్వం సమిష్టిగా పనిచేసినారు. ఇక ముందు కూడా కాంగ్రెస్ పార్టీ సమిష్టిగా పనిచేస్తుంది. అందరం బాధ్యత తీసుకొని బాధ్యతలు స్ప్లిట్ చేసి, అంటే ఎందుకంటే ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకుంటారు. మంచి చైర్పర్సన్ మేము ఎన్నుకున్నాం. ఒక తెల్ల కాగితం లాంటి చైర్పర్సన్, అంటే ఇట్లాంటి అవినీతి ఆరోపణలు లేని కౌన్సిలర్స్ ఈరోజు వచ్చారు. కౌన్సిల్లో అందరు యువకులు చాలామంది ఉన్నారు. మేము మొన్ననే చెప్పాను, 80% పైన 50 సంవత్సరాల లోపు ఉన్నారు. అందుకోసం వారందరికీ కూడా పనిచేసే శక్తి ఉంది. ఒక మంచి టీం వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. ఓకే, మనం చూస్తున్నాము 46, 47 వార్డులో మాత్రము ఈ డ్రైనేజ్ సమస్య అనేది విపరీతంగా ఉంది. ఎప్పుడు లేని విధంగా గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ డ్రైనేజ్ అనేది ఎవరు కూడా పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పర్సన్ అయిన తర్వాత ఈ డ్రైనేజ్కి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇప్పటికీ దీన్ని 46 వార్డులో కొంత, 47 వార్డులో కొంత ఉన్నటువంటి ఈ డ్రైనేజీ ఎక్కడ చూస్తున్నాం మనం విజువల్ చూస్తున్నాము. మొత్తం చెత్త కూడా డంప్ అయి ఉంది. ఇక్కడ దీనికి ఒక మోర్ బ్రిడ్జి లేకపోవడం వల్ల కూడా తీవ్ర సమస్య ఉంది. ఇప్పటికే దీనికి ఎస్టిమేషన్ కూడా అయిపోవడం జరిగింది. వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా 46, 47 వార్డులో మాత్రం వీళ్ళు స్వీకారం చుడుతున్నారు. ఇది 46, 47 వార్డే కాదు, సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి 48 వార్డులు ఏదైతే అవుట్స్కట్స్ ఉన్నాయో వాటి మీద కూడా ప్రత్యేక దృష్టి సారిస్తాము. నిధులకు ఎలాంటి కొరత లేదు. ఎందుకంటే ఇప్పుడే సర్వోత్తరెడ్డి గారు, చైర్మన్ గారు, వేనారెడ్డి గారు చెప్తున్నారు. వాళ్ళు అనేది ఏంటంటే ఖచ్చితంగా వార్డులకు ఏ వార్డు సమస్య వచ్చినా మేము ఖచ్చితంగా పరిష్కరిస్తాము. సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. హామీని నిలబెట్టుకుంటాము. ఎందుకంటే మున్సిపాలిటీ లో బడ్జెట్ ఉన్నమాట వాస్తవమే. ఇంకా కొన్ని ఇంటి పనులు కావచ్చు, లేకపోతే వేరే పనులు కూడా వచ్చేది ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క సమస్యను కూడా మేము తీర్చిదిద్దామని చెప్తున్నారు. అంతేకాదు మేనిఫెస్టో ఇచ్చిన హామీని కూడా నెరవేర్చే సిద్ధంగా ఉన్నామని కూడా పేర్కొంటున్నారు. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్ కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.